మనము గంగేశ్వర్ వచ్చినాం. గంగేశ్వర్ దగ్గర మనకు తెలుగు వాళ్ళు కూడా కనబడారు, పర్టికులర్ గా తెలంగాణ వాళ్ళు కనబడారు, కరీంనగర్ అంట. వెల్కమ్ బ్యాక్. గుజరాత్ 6 days టూర్ ప్లాన్. డే 3 లో మనము పార్ట్ 10 లో గంగేశ్వర మహాదేవ్ టెంపుల్ ని సందర్శించడం. శ్రీ గంగేశ్వర మహాదేవ టెంపుల్ ని ఎలా చేరుకోవాలి, ఆలయం యొక్క టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఇది అరేబియా మహాసముద్రంకి ఎక్కడ ఉంది, అలాగే ఇక్కడ 5 శివలింగాలు ఎలా ఏర్పడ్డాయి, అలాగే దీని యొక్క విశిష్టత, అలాగే పురాణాల్లో మనకు ఏం చెప్తున్నాయి, ఇక్కడ దాగి ఉన్న రహస్యాలు ఏమిటి, ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా సముద్రం నీళ్ళు వచ్చి శివలింగాలను అభిషేకం చేయడం, ఈ ఆలయం యొక్క చరిత్ర, అలాగే ఈ ఆలయాన్ని సంవత్సరంలో మనము ఏ నెలల్లో సందర్శిస్తే బాగుంటుంది, అలాగే మరిన్ని కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ఫైనల్గా మనము డే 3లో ఉన్నాము. మార్నింగ్ 6 o'clock అవుతుంది. సోమనాథ్లో మనము మెయిన్ టెంపుల్ అయినటువంటి టెంపుల్ని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనకు గంగేశ్వర మహాదేవ్ టెంపుల్ 82 kilometers దూరంలో ఉంది. సో ఇక్కడ నుంచి మనము బయలుదేరాలంటే మనకు కావాల్సింది ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ఆర్టీసీ కూడా ఉంటుంది. సో మేమైతే ప్రైవేట్ వెహికల్స్లో అయితే అందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 3000 రూపీస్లో మనము ఇక్కడ నుంచి గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్, అలాగే మనకు సరౌండింగ్లో ఉన్న చిన్న చిన్న లొకేషన్స్ కూడా మనము కవర్ చేయడం జరుగుతుంది. మీకు ముందు కనబడేదంతా బస్ స్టాండ్. సోమనాథ్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకు మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చు. అలాగే యూనిట్ టెరిటరీ అయినటువంటి డామన్ డై కూడా ఇక్కడ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి. డామన్ డై బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 5 to 6 kilometers దూరంలో ఉంటుంది. అందుకని చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే సోమనాథ్ టెంపుల్ మెయిన్ ఆపోజిట్లోనే మనకు చాలా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, అలాగే ట్యాక్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో మీరు ఉన్న జనాలను బట్టి మనము ఏ వెహికల్ బెటర్ అన్నది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చేసి దాదాపు 82 kilometers దూరంలో ఉంటుంది. 2.5 hours జర్నీ ఉంటుంది. మనం ఎందుకు ప్రైవేట్ వెహికల్స్ ఎంచుకున్నామంటే సరౌండింగ్లో చూడవలసిన ప్లేసెస్ కూడా ఉంటాయి కాబట్టి మనం ప్రైవేట్ వెహికల్స్ అయితే బెటరు. సో మీరు కూడా ఏ వెహికల్ అయితే ఎంచుకుంటారో దాన్ని మీరు బార్గెన్ చేసుకుంటే బెటర్. మాకైతే 3000 రూపీస్లో అయితే వర్త్లో మాకు రావడం జరిగింది. ఎవరైతే సింగిల్గా వచ్చి ఇవన్నీ చూడాలనుకుంటున్నారో వారు కూడా ట్యాక్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఒక ప్యాకేజ్ రూపంలో చెప్పి వీళ్ళని కూడా మిగతా భక్తులతో పాటు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఇక్కడికి మేము ఎలా రీచ్ అయినామన్నది కంప్లీట్ వీడియో, ఫుల్ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం, గుజరాత్ సిరీస్లో 9th పార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. గంగేశ్వర మహాదేవ్ ఆలయం భారతదేశంలోని దామన్ దియు కేంద్రపాలిత ప్రాంతంలోని దియు సమీపంలోని పుదం గ్రామం వద్ద అరేబియా సముద్ర తీరంలో ఉన్న అత్యంత విశిష్టమైన శివాలయం. ఈ ఆలయం సముద్ర అలలు నిత్యం శివలింగాలను తాకుతూ అభిషేకం చేస్తున్నట్టుగా కనిపించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్ రాష్ట్రానికి దగ్గరలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హైవేలీలో ఉన్న పుదం గ్రామం దియు నగరానికి సుమారు 3 kilometers దూరంలో ఈ ఆలయం అరేబియా సముద్ర తీరంలో రాళ్ల మధ్యలో నిర్మించబడింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే 5 శివలింగాలు సముద్ర అలల మధ్య ఉన్నాయి. ప్రతిరోజు అరేబియా సముద్రం అలలు స్వయంగా శివలింగాలపై అభిషేకం చేస్తుంటాయి. అధిక అలల సమయంలో శివలింగాలు కొంతవరకు లేదా పూర్తిగా నీటిలో మునిగిపోతుంటాయి. ఆలయ చరిత్రలోకి వెళ్తే హిందూ సంప్రదాయ ప్రకారం మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి ప్రతిరోజు పరమశివుణ్ణి ఆరాధించేందుకు 5 శివలింగాలను ప్రతిష్ఠించారు అని విశ్వాసం. ఈ 5 శివలింగాలు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహాదేవులను సూచిస్తాయని చెబుతారు. ఇది ప్రధానంగా స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతుంది. గంగేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే గంగేశ్వరుడు అంటే గంగాదేవి అధిపతి అయిన పరమశివుడు. గంగాదేవి భూమికి దిగివచ్చేటప్పుడు ఆమె ప్రవాహాన్ని శివుడు తన జటాజుటంలో ధరించినందున ఆయనకు గంగాధరుడు లేదా గంగేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయము సుమారు 5000 సంవత్సరాల పురాతనమని స్థానికుల విశ్వాసం ఉంది. ఈ దియు ప్రాంతంపై పోర్చుగీసు వారు పాలన జరిగిన కాలంలో కూడా స్థానిక భక్తులు ఈ ఆలయంలో పూజలను కొనసాగించినట్లు స్థానిక చరిత్ర పేర్కొంటుంది. సో గంగేశ్వర్ రీచ్ అయినాం ఫైనల్ గా మనము. సోమనాథ్ నుంచి ఆల్మోస్ట్ మనకు 82 kilometers ఉంది అనుకుంటా, నాకు తెలిసి 80 to 85 kilometers ఉంది. బట్ వీళ్ళు చెప్పడం మాత్రం 100 అని చెప్తారు మనకు క్యాబులు. సో ఇదంతా వ్యూ, మనకు టెంపుల్ ముందట ఉన్న వ్యూ ఇదంతా. సో గంగేశ్వర్ ఫైనల్ గా రీచ్ అయినా మనము. టోటల్ వ్యూ ఇది ముందట ఉన్నదంతా అదే. కన్స్ట్రక్షన్ నడుస్తుంది మనకు. కొన్ని పక్కనంతా అరేబియా మహాసముద్రం.
అరేబియన్ సో నాగేశ్వర్ టెంపుల్ ఇలా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 12 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మనం కూడా లింగేశ్వరుని దర్శనం చేసుకుందాం. మనం గంగేశ్వర్ సో కిందికి వెళ్తున్నాం. గంగేశ్వర్ సాయంత్రం ఈ ఆలయం యొక్క దర్శన సమయాలు వచ్చేసి ఉదయం 6 గంటలకు ఓపెన్ అయ్యి అలాగే రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే ఉదయం ఆరతి వచ్చేసి 6:30 గంటలకు ఇవ్వడం, అలాగే సాయంత్రం ఆరతి వచ్చేసి 8 గంటలకు ఉంటుంది. అలాగే దర్శనానికి ఉత్తమ సమయం వచ్చేసి మనకు అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణము అనుకూలంగా ఉంటుంది. అలాగే సముద్ర అలలు తక్కువగా ఉన్న టైంలో వెళితే ఈ 5 శివలింగాలను మనం స్పష్టంగా దర్శించుకోవడం కూడా జరుగుతుంది. సూర్య అస్తమ సమయంలో కూడా ఆలయం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన ఉత్సవాలు వచ్చేసి మహాశివరాత్రి, శ్రావణ మాసాలు, కార్తీక మాస ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో బీచ్ కోవాలి. ఇది వాటర్. సో ఇక్కడ నుంచి వాటర్ వచ్చేసి మనకు లింగాల మీదకి వస్తాయంట. ఇంకొక 15 మినిట్స్ అని చెప్తారు వీళ్ళు. సో వాటర్ ఈవినింగ్ వరకు అయితే ఇక్కడికి వస్తాయని చెప్తారు. ఇట్లా వస్తున్నాయి. సో ఇది మనకు సముద్రం. సో ఇదంతా అదే. ఇవి వచ్చేసి లింగాల మీద పడేది. సో వాటర్ అయితే వస్తున్నాయి మనకి. ఇదైతే హైట్ పెరుగుతుంది. సో ఇదే వ్యూ మనకు టెంపుల్. ఈ టెంపుల్ పైకి వెళ్తుంది మనకు. ఇక్కడ ఉన్న లింగాల మీద వాటర్ వచ్చి పడుతుంది. 15 మినిట్స్ 20 మినిట్స్ లోపల పైకి వస్తాయని చెప్తారు వాటర్. సో మేము వచ్చినప్పుడు అయితే ఆ స్టెప్స్ అయితే మునిగినాయి, మీకు కనబడుతున్నాయి ఆ స్టెప్స్. సో ఇప్పుడు అక్కడ వాటర్ వచ్చినాయి. సో ఇవి కూడా వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి. కింద జూమ్ చూపిస్తుంది. వాటర్ వాటర్ సౌండ్ ఎట్లా వస్తుంది. సో ఇది వ్యూ. అమ్మ జాతర. అది వాటర్. సో ఇంతకు ముందు స్టోన్స్ అన్ని కనబడ్డాయి, బట్ స్టోన్స్ అన్ని ఇప్పుడు మునిగిపోయినాయి. మీకు ఏర్పడుతుంది విజువల్, బట్ స్టోన్స్ ఏం కనబడతాయి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపిస్తా. సో అన్ని పెరుగుతున్నాయి. వాటర్ లెవెల్ అయితే పెరుగుతుంది. సో అక్కడ దాకి తాగుతుందంట. ఒకటైతే వస్తుంది ఫ్లో. చూద్దాం. ఫ్లో వస్తుంది. ఆ ఫ్లో ఇక్కడికి వచ్చే వరకు పెరుగుతుంది. ఇట్లా వస్తుంది. రైట్. ఆబ్వియస్ నా రైటా. आयता ये पानी कब कब आता है? 4 बजे। ये पानी 4 बजे इधर आता सुबह।
सुबह नहीं शाम को जाता है, नहीं, सुबह 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 नहीं आता। डेली शाम को 4 बजे आता। వచ్చిందన్న అది नहीं नहीं बाहर है तो आ जाए बस। అరే నువ్వు కంటిన్యూ కొడుతున్నా బే ఫైనల్ గా మేము గంగేశ్వర్ వచ్చినాం. గంగేశ్వర్ దగ్గర మనకు తెలుగు వాళ్ళు కూడా కనబడ్డారు, పర్టికులర్ గా తెలంగాణ వాళ్ళు కనబడ్డారు, కరీంనగర్ అంట. అంకుల్ మీ పేరు చెప్పండి అంకుల్. రమణారెడ్డి. ఆంటీ మీ పేరు? చాలా సంతోషము. జ్యోతిలింగాల ఆలయ సోమనాథ్ దర్శనం చేసుకున్నారు అంకుల్? సంతోషం. ఇక్కడ కనబడ్డారు మనోళ్ళు కూడా, చాలా సంతోషం. ఇట్లాంటి యాత్రలు చేస్తా ఉంటేనే చాలా బాగుంటది. సో మీరు కూడా వస్తే చాలా బాగుంటది. అందరు వచ్చి ఇట్లాంటి దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇట్లాంటి తెలుగు పీపుల్ కూడా మన దగ్గర కనబడతా ఉంటాం. మనం వెళ్ళే ప్లేస్లలో గుజరాత్ లాంటి ప్లేస్లలో ఇట్లా కనబడతా ఉంటా కూడా చాలా బాగుంటది. మీరు కూడా వస్తే బాగుంటది. ఇట్లాంటి ఏజ్ పర్సన్స్ వస్తారు అంటే ఇక మీరేం చేస్తుర్రా భయ్, మీరు కూడా రండి రా భయ్. ఎంజాయ్, ఇట్లాంటి దర్శనాలు చేసుకుంటేనే కదా భయ్ మనకు తెలిసేది మన సంస్కృతి సంప్రదాయం గురించి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సోమనాథ్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో మొదటైనటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత, అలాగే దాని యొక్క రహస్యాలు, అలాగే ఎప్పుడు ఏ టైం విజిట్ చేయాలన్నది కంప్లీట్ డీటెయిల్ అన్నది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 11లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను.